ఇంట్లో అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. ఇక తరువాత చక్రి ఇంకా ఇంటికి రాలేదే అని గుమ్మం దగ్గరే అటు ఇటు తిరుగుతూ ఎదురు చూస్తూ ఉంటుంది మహాలక్ష్మి. ఇంతలో అక్కడికి మాధవ వచ్చి, ఎందుకమ్మా ఇక్కడే ఉన్నావు అని అడిగేసరికి, ఇంకా చక్రి రాలేదు కదా పెద్ది, ఇంత లేట్ ఎప్పుడూ కాలేదు కదా అని మహా అంటుంది. కేశవతో చెప్పాడు కదమ్మా లేట్ అవుతుందని, నువ్వు వెళ్ళి పడుకో అని పెద్ది అంటాడు. మహాలక్ష్మి మారిపోతుందని పెద్ది, కేశవ, కన్నా అంతా కూడా సంబరపడిపోతూ ఉంటారు. ఇక తరువాత చక్రి ఇంటికి వస్తాడు. కారు సౌండ్ వినపడంగానే మహాలక్ష్మి బయటికి వచ్చేస్తుంది. ఇదేంటి, భర్త కోసం భార్య ఎదురు చూస్తున్నట్లుగా చూస్తుంది అని చక్రి తనలో తానే అనుకుంటూ ఉంటాడు. భార్య కదా అని గుర్తుకు వచ్చి ఉంటుందేమో అని చక్రి అనుకుంటాడు. మీరింకా పడుకోలేదా అని చక్రి అడిగేసరికి, ఎవరో ఒకరు డోర్ తెరవాలి కదా, అందుకే మేల్కుని ఉన్నాను అని మహాలక్ష్మి అంటుంది. లేట్ అవుతుందని కేశవ చెప్పలేదా అని చక్రి అడుగుతాడు. నాకు ఫోన్ లేదా, నా ఫోన్ చేసి చెప్పొచ్చు కదా అని చక్రీపై మండిపడుతుంది. ఇంకోసారి ఇలా చేస్తే మీ ఫోన్కి స్విమ్మింగ్ చేపిస్తా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మహాలక్ష్మి. ఇక తరువాత కేశవ వస్తాడు. నీకు నిజంగానే లేట్ అయిందా, మహాలక్ష్మి గారిని వెయిట్ చేపించారని ఇలా చేశావా అని చక్రిని కేశవ అడుగుతాడు. నిజంగానే లేట్ అయిందని చక్రి అంటాడు. మహాలక్ష్మిలో మార్పు గమనించావా, తను నిన్ను ప్రేమిస్తుందిరా అని కేశవ అంటాడు. అది నీ భ్రమరా అని చక్రి అనేసరికి, కొంతమంది బయటకు చెప్పర్రా, నీకోసం ఎదురు చూస్తుంది, ఆలస్యమైందని చెప్పినా నీకు ఫోన్ చేసింది, మీరు నిజమైన భార్యాభర్తలు అయినట్టుగా గుమ్మం వద్దే ఉంది అని కేశవ అంటాడు. అవునా అని చక్రి సంబరపడిపోతూ ఉంటాడు. ఇది ప్రేమ జాల అన్నదే అర్థం కావట్లేదు, పోనీలే జాలి తర్వాత ప్రేమ కూడా వస్తుందిలే అని కేశవ అంటాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.